వెనక్కి చూస్తే అప్పుడు అనుకున్నాను 3 రియాక్షన్స్. వెనక్కి చూస్తూనే అతని ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గుద్దింది అలవాట పొరపాట, తప్పు తెలుసుకున్నావా లేదా గుద్దాలనే గుద్దావా, ఈ విషయం తెలుసుకోవడానికి ఒకసారి వెనక్కి చూస్తాడు. అప్పుడు కూర్చున్న వ్యక్తి అన్నాడు అనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్, ఓ ఐఎమ్ సారీ, చాలు. అంటే అవతల వాడికి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మీ బాడీ లాంగ్వేజ్ వల్ల రియాక్షన్ తెలిసింది. ఒకవేళ మీరు గుద్ది అతను వెనక్కి ఇలా చూస్తూనే అన్నారనుకోండి, అతని రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే అదే వ్యక్తే అదే దెబ్బే. ఒకవేళ మళ్ళీ 3వసారి ఎలా గుద్దేసి మొదటిసారి చూసి వెనక్కి చూస్తూనే మీరు అన్నారనుకోండి, వాడి ఈగో మీద మామూలు దెబ్బ కాదు అది. మీరు కొట్టిన దెబ్బ చిన్నదైనా మీరు చూపించిన జెస్చర్తో కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. వెంటనే బండి దిగి పక్కకు రండి అంటాడు. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తుంటాం. సో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ వెరీ యాక్సిడెంటల్లీ ఐ డెవలప్ మై ఇంట్రెస్ట్. నిజానికి నేను సాయిబాబా గారికి చెప్పాను, నన్ను అరెస్ట్ చేయాలంటే గదిలో బంధించక్కర్లేదు, నన్ను ఎక్కడికి కదలకుండా చేయాలంటే మీరు నా శరీరాన్ని ఎలా బంధించినా నేను బాధపడను. అస్సలు అది బంధనే కాదు. నన్ను పెద్దగా బంధించడం ఏంటంటే నా చేతికి మైక్ ఇవ్వడం. ఎందుకంటే నా చెయ్యి అరెస్ట్ అయిపోయినట్టుంటుంది మైక్ ఇస్తే. అందుకే ఎప్పుడు నేను కార్డ్లెస్ మైక్సే యూజ్ చేస్తాను, ఎందుకంటే నా 2 చేతులు ఉపయోగించాలి బాడీ లాంగ్వేజ్లో. If I am arrested with this mic, I can't use my body language, I can't use my gestures and postures. That is the biggest arrest for me. Anyway, I would like to just share with you what body language is all about. It influences in minutes. According to the study, it takes exactly 8 seconds for any human mind to judge the other person. 8 సెకండ్లలో ఎదుటి వ్యక్తి ఎలాంటి వారు అని చెప్పడానికి మనిషికి 8 సెకండ్ల కంటే ఎక్కువ తీసుకోరు. ఆ తర్వాత ఏం తీసుకున్నా 8 సెకండ్లలో తను ఏం జడ్జి చేశాడో, ఏం డిసైడ్ చేశాడో అది కన్ఫర్మ్ చేసుకోవడానికే తన మైండ్ను ఫ్రేమ్ చేసుకుంటాడు. అని చూసిన ప్రతిదీ ఈ ఫ్రేమ్లోనే సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒపీనియన్ ఈజ్ ఆల్రెడీ ఫార్మ్డ్. మోస్ట్లీ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూయర్ చేసే పని అదే. వచ్చి రమ్మని కూర్చునగానే ఈ 8 సెకండ్స్ ఎలాగా అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేసింది. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు దే డోంట్ వాంట్ ఎనీ ఇంటర్వ్యూ క్యారీ దేర్ ఒపీనియన్ అండ్ ఇంప్రెషన్స్ అండ్ యూ జస్ట్ టు ఫాలో దిస్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఇస్ దట్ మ్యాట్రిక్స్ విత్ 8 స్టెప్స్. తలుపు తీస్తున్నప్పుడు తలుపు సౌండ్ వచ్చేటట్టు తీశాడా, తీసి తలుపు పూర్తిగా పడేదాకా వేశాడా, వదిలేసి వచ్చాడా, నెంబర్ 1. తలుపు తీసిన తర్వాత గదిలోంచి ఎంటర్ అయి తను ఎక్కడ కూర్చోవాలో ఇంటర్వ్యూయర్ ముందర కూర్చునే ముందు 6 అడుగుల్లో చేరాడా, 8 అడుగుల్లో చేరాడా, నెంబర్ 2. 6 అడుగుల్లో చేరితే దీనికి కూడా మీనింగ్ ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్, దేర్ పేస్ ఆఫ్ దేర్ వాక్ విల్ బి లాంగ్. ఆర్ కాన్ఫిడెంట్ పీపుల్ విల్ వాక్ లైక్ దిస్. కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంట్లో మీరు ఎలా నడుస్తారంటే కొత్తగా వచ్చారు కాబట్టి తడబడుతూ మెల్లిగా అడుగులు వేసుకుంటూ నడుస్తారు. అదే మీ ఇంట్లోకి నడిస్తే ఎలా నడుస్తారు, అప్పుడు అడుగులు పెద్దగా ఉంటాయి. అక్కడ కాన్ఫిడెన్స్ ఉంది, ఇక్కడ అన్ఫెమిలియర్. సో యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇయర్. ఎగ్జాక్ట్లీ ఆ కాన్ఫిడెన్స్తో ఎంతమంది వస్తారు, వచ్చి కూర్చున్నాడు. కూర్చునే ముందు చైర్ను లాగాడా, సౌండ్ వచ్చిందా, సౌండ్ రాలేదా, నెంబర్ 3. కూర్చున్నాడు, కూర్చున్న తర్వాత నవ్వాడా, కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాడు, యాంగ్జైటీ లేదని అర్థం. కూర్చున్న తర్వాత వెనక్కి వాలాడా, ముందుకు వచ్చాడా, చేతులు టేబుల్ మీద పెట్టాడు. ఇలాంటి మ్యాట్రిక్స్ డీటెయిల్డ్గా వెళ్తే ఈ 8 సెకండ్లలో ఈజ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్, ఈజ్ నాట్ రివీలింగ్ ఎనీ నాలెడ్జ్. అతను తనకున్న నాలెడ్జ్ని రివీల్ చేయడానికి అవకాశమే లేదు. మాటల ద్వారా కాకుండా బాడీ ద్వారా చెప్తే దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటాం. ఈ బాడీ లాంగ్వేజ్ ఇప్పటిది కాదండి. యాక్చువల్లీ మనకు భాష పుట్టి కొన్ని 100 సంవత్సరాల కిందటే పుట్టింది భాష. కానీ భాష కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల ముందే పుట్టింది. లక్షల సంవత్సరాల కిందట వెన్ కేవ్ మ్యాన్, మనిషి గుహల్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికి బాడీ లాంగ్వేజ్ తప్ప వేరే భాష లేదు. కొన్ని లక్షల సంవత్సరాలు మనిషి బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసి తర్వాత లాంగ్వేజ్ పుట్టిన తర్వాత బాడీ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టడం మానేశాడు. కానీ అది మన రక్తంలోనే ఉండిపోయింది. చివరికి అది దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. భగవద్గీతలో తీసుకుంటే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడు స్థితప్రజ్ఞుడిని గుర్తుపట్టడం ఎట్లాగా అంటే బాడీ లాంగ్వేజ్ గురించే చెప్పాడు. స్థితప్రజ్ఞస్య కా భాష స్థితది సమాధిస్తస్య కేశవ కిం ప్రభాషేత కిం ఆసీత. ప్రభాషిత కమ్యూనికేషన్, కిం ఆసీత హౌ హీ విల్ సిట్. ద పోస్చర్ ఆఫ్ సిట్టింగ్ ఆల్సో విల్ టాక్ అబౌట్ వెదర్ ఈజ్ ఇంటెలిజెంట్ ఆర్ నాట్. అండ్ వ్రజేత కిం ఈజ్ యాటిట్యూడ్. అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏం మాట్లాడతామో కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ఆల్ 3 కేమ్. దీస్ 3 విల్ టాక్ అబౌట్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ పర్సన్.
Now look at this. Simply, lot of people, ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అండి, లాంగ్వేజ్ ప్రాబ్లం, కమ్యూనికేషన్ నాకు వచ్చా లేదా. అసలు ఇలాంటి స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లు గతంలో ఇంతగా లేవు. ఈ మధ్య ఎందుకు వచ్చాయంటే వీఆర్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్. చాలా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి. బట్ ఈ మధ్య యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, ఐ హ్యాపెన్ టు బి అన్ ఇంటర్వ్యూ. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక multinational company, they started an engineering college here in Hyderabad, that is Mahindra Ecolay. They have their own engineering college in Paris. They are interviewing the candidates. I am surprised to know the way they are interviewing. వాళ్ళు ఐఐటిలో టాప్ ర్యాంకర్కి మాత్రం సీట్ ఇవ్వడానికి ఇంటర్వ్యూ చేస్తారు. The questions they are asking is that, tell me what is that you did or you studied apart from your academic books. No question. సార్, నేను ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరానండి. ఆ ఇన్స్టిట్యూట్లో పొద్దున 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 11 దాకా రుబ్బేస్తారు. సర్ప్రైజింగ్గా ఐ రెఫర్ వన్ మోర్ ఇన్సిడెంట్. నేను అక్కడికి వెళ్ళి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నేను వెళ్ళి ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్నప్పుడు ఒక పేరెంట్ వచ్చి అతన్ని చేర్పిస్తూ అడిగాడు ఒక మాట. అంటే లాంగ్ టర్మ్ కోచింగ్కి చేర్పిస్తూ అన్నాడు, ఏమండి మీ కాలేజీ గ్రౌండ్ ఉందా అని. ఆయన తల పైకెత్తాడు. అంతవరకు తల పైకెత్తలేదు. ఏ పేరెంట్ మాట్లాడుతున్నారు, తల పైకెత్తాడు. ఏంటంటే, మా అబ్బాయికి ఆడుకోవడానికి గ్రౌండ్ ఉందా అడిగిన మొట్టమొదటి పేరెంట్ మీరే. అసలు ఇక్కడికి చేర్పించే ప్రతి పేరెంట్, సార్ మా వాడు ఆడుకోకుండా చూడండి అని చెప్తారు. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ఇట్. అండ్ నౌ గ్లోబల్లీ దే ఆర్ నాట్ సీయింగ్ ద ర్యాంక్, దే ఆర్ నాట్ ఆస్కింగ్. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంటే అమ్మాయితో పాటు వెళ్ళాను. ఆ అమ్మాయికి ఫిజిక్స్లో మార్కులు బాగా తక్కువ వచ్చాయి, ఐఐటి ర్యాంక్ రాలేదు. దే డిడ్ నాట్ ఆస్క్ ఎ క్వశ్చన్, నీకు ఫిజిక్స్లో మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని అడగనే లేదు. నువ్వు ఏ రోజైనా సోషల్ సర్వీస్ చేసావా? డూ యూ హ్యావ్ ఎనీ ఆర్ట్స్? ఒక్కసారైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా చేసావా? ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. వాట్ ఈస్ దిస్? ఇదేంటి, ఇది యాక్టింగ్ స్కూలా లేకపోతే ఇంజనీరింగ్ కాలేజా? స్లోలీ ఐ అండర్స్టూడ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ ఈజ్. ఎందుకంటే గ్లోబల్గా మనిషి ఎదగాలంటే హీ షుడ్ నో హౌ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్. బాడీ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ 7%. ఇట్ ఈస్ నాట్ మీ సేయింగ్. ఐ కీప్ ఆల్వేస్ సేయింగ్ దిస్. ఒకసారి my friend recently bought a plot and also he constructed a flat. ఒక పెద్ద డబల్ స్టోరీ బిల్డింగ్ కట్టాడు. కట్టిన తర్వాత ఆ ఫ్రెండ్స్ ఎవరు చూడలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ని చూపించడానికి అందరిని ఇన్వైట్ చేశాడు. 4 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాడు. అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు. ఒకతను చాలా లేటుగా వచ్చాడు. బై ద టైమ్ వీ వర్ ఆల్ హ్యావింగ్ చాటింగ్ దేర్. ఆయన సోఫాలో కూర్చోబెట్టి host wife was serving tea. The person who came with his wife లేటుగా వచ్చాడు. అందరూ టీ తాగేశారు. ఇతని వంతు వచ్చింది. టీ తీసుకున్నాడు. టీ కప్పు తాగి, ఓ ఫెంటాస్టిక్ టీ, ఐ నెవర్ టేస్టెడ్ ద టీ లైక్ దిస్. సర్ప్రైజ్డ్. ఫెంటాస్టిక్ టీ, ఐ నెవర్ టేస్టెడ్ ద టీ లైక్. హిస్ వైఫ్ ఈ మాట అంటున్నాడా, పక్క తిరిగి చూసింది. ఈయన వేరే వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ టీ రుచి చూశాడు. ఫెంటాస్టిక్ టీ, ఐ నెవర్ టేస్టెడ్ ద టీ లైక్ దిస్ అని. వీళ్ళు ఆవిడ పక్కకు చూసింది. అచ్చా, వీడు స్లోగా, దిస్ ఫెలో స్లోలీ టర్న్ హిస్ హెడ్ అండ్ లుక్డ్ అట్ హిస్ వైఫ్ ఫేస్. యు నో, మై వైఫ్ కుక్ బిర్యానీ వెరీ వెల్. సడన్లీ పీపుల్ సర్ప్రైజ్ వై దిస్ ఫెలో సడన్లీ చేంజ్ ద టాపిక్. స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హిస్ వైఫ్స్ కుకింగ్ స్కిల్స్ అండ్ హిస్ వైఫ్ కెప్ క్వైట్. ఆ తర్వాత ఆవిడ కప్పు తీసుకుని టేస్ట్ చూసింది. వాళ్ళ ఆయన చూసి అట్లా, మీకు తెలిసే ఉంటుంది ఆ రోజు ఈవినింగ్ ఏమై ఉంటుందో. ఆఫ్టర్ 10 minutes దే ఆఫర్డ్ సమ్ స్నాక్స్. అందరూ తీసుకుంటుంటే ఈయన కూడా, అంటే ఏ ఆవిడ అయితే టీ పొగిడాడో ఆవిడ వాళ్ళ ఆయన స్నాక్స్ తీసుకుంటుంటే ఆవిడ ఇట్లా అనింది, వదిలేశాడు. అరే తీసుకో స్నాక్. నో ఐఎమ్ ఆన్ డైటింగ్ అన్న. ఆఫ్టర్ 10 minutes ఈ గే వన్ మోర్ సిగ్నల్. ఇట్లా అంటూనే లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆవిడ గొంతు ఒక్క మాట కూడా వినలేదండి. వాళ్ళ ఆయనకి మాత్రం కంప్లీట్గా అర్థమైపోయింది. ఎవ్రీ డే యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అట్ హోమ్, వైఫ్ ఓన్లీ నోస్ వెరీ వెల్ హౌ టు కమ్యూనికేట్ విత్ ద హస్బెండ్. సిగ్నల్స్ ద వే షీ గివ్స్ ఎ సిగ్నల్ దట్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్ కెన్ అండర్స్టాండ్ ఎక్సెప్ట్ అవర్ హస్బెండ్. అంటే వస్తున్నాడు. అదేంటి ఎవరికి వినిపించలేదు, ఈయనకి ఎలా వినిపించింది? ఒక్క నిమిషమే వస్తున్నాను, ఇదేదో తేడా ఉందని. మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే, see these are all the power of subconscious mind. The way she uses her sound, the intensity of her sound will communicate the situation inside. అనే, ఏమండి ఒకసారి ఇట్లా వస్తారా
అమ్మో ఇదేదో పదం అదే, కానీ ఆ వాడే ఇంటెన్సిటీని బట్టి ఆ లోపల సీరియస్నెస్ అర్థం అవుతుంది. సో లాంగ్వేజ్ ఓన్లీ 7% అండి. వాట్ ఈస్ సేస్ ఇస్ వాయిస్ ఇస్ 38%. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేణు భగవాన్ గారు మాట్లాడుతుంటే ఆ వాయిస్ దూరం నుంచి కూడా వింటుంటే ఆ పదాల ఫ్లో, ఆ వింటున్న వాళ్ళు అలా అట్లా అలల మీద తేలిపోతున్నట్టు. ఆ వాయిస్ పవర్ ఏంటంటే వర్డ్స్ 37% అయినా 38% వాయిస్ లేకపోతే, అందుకే కొంతమంది చూసారు లేదు, కొంతమంది జోక్స్ చెప్తారు, జోక్స్ చెప్తే అవతల అలాగే ఉంటారు, అయిపోయిందా జోకు అన్నారు. ప్రపంచంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఒక జోక్ చెప్పి అది అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావడం వస్తుంది, అంతకంటే దారుణమైన విషయం ఉంటుంది. సో నేను కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, బట్ దట్ ఫెలో విల్ ఆల్వేస్ సిట్ అట్ ద ఫ్రంట్ రో. మాకు ఒక క్రాఫ్ట్స్ పీరియడ్ అని ఉన్నది. చిన్నప్పటి నుంచి ఏవైనా క్రాఫ్ట్స్ పీరియడ్ అంటే ఏ క్లాసులు జరిగేది కాదు, అది లీజర్ పీరియడ్ అని. ఆ టీచర్ కూడా అల్లరి చేస్తారని, రే ఎవరైనా కథలు స్టోరీలు జోకులు ఎవరైనా చెప్తారా అంటే 2-3 ఉండేవాళ్ళు, అందులో నేను ఒకడిని. నేను వస్తూ ఉంటేనే జనాలు నవ్వుతూ ఉండేవాళ్ళు. నాకు ఒక్కడే ఒక పెద్ద ఛాలెంజ్, ఫ్రెండ్ ముందర కూర్చునేవాడు, సీరియస్గా ఉంటాడు, జోక్ అంతా అయిపోయిందా అంటాడు. చూడు నన్ను అవమానం చేయొద్దు, నీకు అర్థం కాకపోతే. నువ్వు ఎందుకు నవ్వవో చెప్పు, కావాలనే నవ్వవు అంటే మంచి జోకులు చెప్తే ఎందుకు నవ్వవు అన్నాడు. అది ఇంకా ఛాలెంజ్. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఎలాగైనా సరే చెప్పాలని పుస్తకాలన్నీ రెఫర్ చేసి ఐ స్టిల్ రిమెంబర్ దట్ జోక్. ఆ జోక్ చెప్పానండి. ఫర్ యూ వాంట్ మీ టు సే దట్? సో యూ ఆల్ మస్ట్ బి నోయింగ్ దిస్ ఆల్సో. ఐ స్టిల్ రిమెంబర్ ద సేమ్. ఏం లేదు, మాస్టరు పిల్లల దగ్గరికి వచ్చి, అరే దేవుడు ప్రత్యక్షమైతే మీరు ఏం కోరుకుంటారు అని అడిగితే, ఒక అబ్బాయి వచ్చి సరే బోల్డని చాక్లెట్లు కావాలంటే, పొద్దున్న లేచినప్పటి నుంచి తిండే నాకు కూర్చో అని తిట్టాడు. ఇంకో అబ్బాయి లేచి నీకేం కావాలంటే నాకు స్వీట్స్ కావాలండి అని. మీకు దేవుడి విలువ తెలిసినట్లేదు. ఇంకో అబ్బాయి నాడు నీకేం కావాలండి, సార్ స్కూల్ సంవత్సరం మొత్తం సెలవులు ఉంటే బాగుంటుందండి. ఇట్లాంటి కోరికలు అడిగితే దేవుడు తీర్చడు, అసలు మీకు బుద్ధి ఉందా? నేనే దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటానో తెలుసా? బుద్ధి, జ్ఞానం, చదువు, ఇవి కోరుకుంటాను. వెనకాల నుంచి ఒక అబ్బాయి అంతేలేండి సార్, ఎవరికి ఏది లేకపోతే అది అడుగుతారు అంతే. మీరు నవ్వారా? వాడు నవ్వలేదు, ఇట్లా అన్నాడు. ఏంటి అయిపోయిందా? అయితే నవ్వుతా అన్నాడు. ఆ తర్వాత ఇంకా నేను ఆశలు వదులుకున్నా, ఎందుకంటే వీడి బాడీ లాంగ్వేజ్ నా కాన్ఫిడెన్స్ని భారీగా దెబ్బతీసేది. సో ఐ డ్రాప్డ్ మై హోప్స్ కంప్లీట్లీ. ఆఫ్టర్ 15 years ఐ మెట్ హిమ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కడి నుంచి వస్తుంటే స్టేషన్లో కనిపించాడు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. సుధాకర్ హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అన్. వెరీ గుడ్ యార్, నైస్ మీటింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నా. ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది? అరే నాకు తెలియలేదు, చాలా కాలం కిందట విడిపోయి. ఎక్కడ చేస్తున్నా అంటే రైల్వే డిపార్ట్మెంట్లోనే. ఎక్కడ అండి? సికింద్రాబాద్ స్టేషన్లో. అరే ఎక్కడున్నావు? తెలిస్తే ఇంకేం మా పనులు చాలా అవుతాయి. ఎక్కడ కూర్చుంటావు అని? ఎంక్వైరీ కౌంటర్లో. కరెక్ట్ క్యాండిడేటే కూర్చున్నావు ఎంక్వైరీ కౌంటర్లో, నవ్వు లేకుండా. వాయిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ బాడీ లాంగ్వేజ్ ఇస్ 55%. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, 55 plus 38%, around 93% of your communication is not language at all. But people do not realize this. You do not know. Every minute people are judging. It is a 3D movie which is moving in front of your eyes all the time. People can read you very well. And when you are doing this, when people are reading it, impression is already formed and you try to change that impression with the words, which is very difficult. I don't say it is impossible, but there are some characteristics I would like to just show you. Body always communicates something. Can you please just stay there for 10 seconds? Don't move. Yes, don't move. This is exactly I was just trying to say. Andaru oke chota unnaru, okate session vintunnaru, oke slides chustunaru, but why your body language is different? I can just read you. If I can just see you closely, I can tell you what exactly are you thinking, what is your mental status, because no two people are alike. They always communicate something. Chudandi, can anybody say what does that mean? ఆ పై బొమ్మ లెఫ్ట్ చూడండి. నేను యాక్చువల్గా పాయింటర్ చూపిస్తున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ బ్రైట్. వాట్ ఇట్ షోస్? డౌన్, టైర్డ్. వాట్ ఈస్ దట్? Can you understand the feelings of it? Not even a single English word is written, but you can read it. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా టైర్డ్ అయిపోతే ఇలాగే ఉంటారు, హ్యాపీగా ఉంటే ఇలా ఉంటాడు, డల్గా ఉండి
యాంగ్జైటీలోనో డిప్రెషన్లో ఉన్నవాడు బాగా కుంగిపోతాడు. అది అలాగే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో మీరు ఎవరిని ఇలా చూడరు. ఇలా ఉంటే ఏంట్రా అలా నిలబడ్డా అంటే నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఎందుకంటే కష్టాలు ఉన్నవాడు ఇలా కనిపించాడు. లేదా ఎవరైనా కుర్చీలో కూర్చొని కెన్ ఐ హ్యావ్ వన్ చైర్ ప్లీజ్, వన్ చైర్. ఎవరైనా కుర్చీలో కూర్చొని 2 చేతులు ఇలా గడ్డ మీద పెట్టుకొని నేలను చూస్తూ ఉంటే అదేంటే అలా కూర్చున్నాం అంటే నాకు ఐఐటీలో టాప్ ర్యాంక్ వచ్చింది అందుకే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని ఎవరు అనరు. ఎందుకంటే హ్యాపీగా ఉన్న వ్యక్తులు నవ్వుతూ ఉంటారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా సహకరిస్తుందో అలాగే వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటారు. నా థ్యాంక్ యూ అండి. వెన్ ఐ రిక్వైర్ ఐ విల్ యూజ్ ఇట్. వి బిలీవ్ బాడీ లాంగ్వేజ్ మోర్. ఒక ఆయన, నేను ఒక ఊరికి వెళ్తే వాళ్ళ మాస్టర్ని సన్మానం చేస్తున్నాడు. అంటే అప్పటికి ఈయన పెద్ద ఆయన అయిపోయాడు, పొలిటికల్ లీడర్ అయ్యాడు. చిన్నప్పుడు చదువుకున్న మాస్టరు ఎందుకు ఆ ఊరికి వచ్చి ఆయనకి సన్మానం చేయాలని పిలిపించారు. కానీ ఆయన దగ్గర చదువుకున్న పొలిటికల్ లీడర్ అయిన తర్వాత ఉండాల్సిన ఆయనకు అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మైక్ తీసుకుని మాస్టర్ని ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. మా మాస్టర్ అంటే మాకెంత గౌరవం అంటే చిన్నప్పుడు, ఇంకేం గౌరవం. So the way you are showing is that what you are saying is not true. Many a times people believe body language more. For example, అందుకే మీరు ఒక్కసారి చూడండి, చాలామందికి కొంతమందిని మీరు చూస్తే somehow you like it, but you don't have strong evidence why you like them. Somehow you dislike somebody. వాడి మొహం చూస్తేనే నాకు అసలు ఇష్టం. ఏమైనా నీకు అన్యాయం చేశాడేమైనా? ఏమి చేయలేదు, కానీ వాడి మొహం చూస్తే అసలు నచ్చదు. ఎందుకు నచ్చదు? ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ రీజన్స్. ఈవెన్ యువర్ మైండ్ విల్ ఆల్సో నాట్ అలౌ టు థింక్ ఫర్ ద రీజన్స్. సమ్హౌ యూ డిస్లైక్, బట్ ఒరిజినల్లీ దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్ వై యూ లైక్ అండ్ వై యూ డిస్లైక్. రీజన్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎదుటి వ్యక్తి వాడు మాట్లాడుతున్న కొద్దిసేపట్లోనే దెర్ ఈస్ సమ్వేర్ వెరీ గుడ్ సింక్ బిట్వీన్ దేర్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో యూ లైక్ దెమ్. ఇఫ్ దెర్ ఈస్ అ మిస్లింక్, మిస్మ్యాచ్, అసింక్, జనరల్ పీపుల్ యూ డౌట్, సమ్హౌ యూ డోంట్ లైక్. కానీ మీరు ఇంతగా అసెస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా కూర్చొని నాకు అస్సలు ఈగోనే లేదండి, ఐ రెస్పెక్ట్ పీపుల్ అంటే జడ్జిమెంట్ చేసేవాళ్ళు జనరల్గా పీపుల్ దే జడ్జ్ హౌ పీపుల్ జడ్జ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద జడ్జిమెంట్ పోస్చర్. నో ఐ లైక్ ఇట్. లోపల కాదు, ఇంకా యు హ్యావ్ నాట్ ఎట్ డిసైడెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యాండ్ ఫేస్ నుంచి చేస్తున్న జెస్చర్స్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు మీరు చూసారా? స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు దే విల్ టేక్ ద స్పెట్స్. మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు తీస్తారో తెలుసా? యూ హ్యావ్ డిసైడెడ్ సంథింగ్, దెన్ యూ విల్ రిమూవ్. అందుకే మీరు సినిమాల్లో ఎప్పుడైనా చూడండి, జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు జడ్జిమెంట్ ఇచ్చి ఒకసారి తన ఫీలింగ్కి ఒకసారి స్పెట్స్ తీస్తాడు. ఎప్పుడైనా మనిషికి డౌట్ వచ్చిందనుకోండి, ఓవర్ ద గ్లాసెస్ యూ విల్ సీ లైక్ దిస్, యూ హ్యావ్ డౌట్. సో పీపుల్ బిలీవ్ బాడీ లాంగ్వేజ్ మోర్ దాన్ ద లాంగ్వేజ్. చూడండి, ఈయన మాట్లాడుతున్నాడు, పక్కన ఒక అతను ఏదో చేస్తున్నాడు అండి. ఇప్పుడు మీతో ఎవరైనా మాట్లాడుతున్నాడు, ఏమండి మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడలేము, టైం ఉందా? ఉంది, మాట్లాడండి, పర్లేదు. అచ్చా మీరు బిజీయా? నేనేం చెప్పలేదే. మరి మీరు వాచ్ చూసుకున్నారు, దాని అర్థం క్లియర్. మీరు టైం చూసుకుంటున్నారంటే బిజీ అనే అర్థం. సో మీరు కొన్ని కమ్యూనికేట్ చేయడానికి మాటలతో చెప్పక్కర్లేకుండా మీ బాడీ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఈజ్ ఇట్? లెట్స్ లుక్ అట్ దిస్. ఇట్స్ లెస్ ఈజీ టు ఫేక్. యూ కెనాట్ ఫేక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లెక్చరర్ నోస్ హౌ మెనీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎవరు అసలు ఇన్వాల్వ్ లేకుండా క్లాస్లో కూర్చున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, లెక్చరర్ కరెక్ట్గా చెప్పగలరు. ఎందుకంటే ద వే యు ఆర్ సిట్టింగ్, స్టూడెంట్స్ ఇలా కూర్చుంటానండి, వాళ్ళకి తెలియదు మాస్టర్ అబ్జర్వ్ చేస్తున్నాడని. మెల్లిగా క్లాసు తను ఇంట్రెస్ట్ లేకనో, సబ్జెక్ట్ బాగాలేకనో, లేక ఫెసిలిటేటర్ ఆర్ ఫ్యాకల్టీ ఆర్ ప్రొఫెసర్ ఆర్ టీచర్ అంత ఎఫెక్టివ్గా లేకపోవడం వల్లనో మెల్లిగా 5 నిమిషాల తర్వాత చూడండి ఈ స్ట్రైట్ లెగ్ ఇలా స్ట్రైట్ జారుతుంది. ఆ తర్వాత మెల్లిగా క్లాస్ వింటుంటాను. హౌ ఈస్ ద క్లాస్ స్టూడెంట్స్? ఫెంటాస్టిక్ సార్, దిస్ ఈజ్ ఫెంటాస్టిక్. సో దెర్ ఈజ్ వన్ సీక్రెట్ ఆల్సో, ఐ వాంటెడ్ టు టెల్ దట్ అట్ ద ఎండ్. ఎవరైనా సరే మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు నిజంగా శ్రద్ధగా వింటున్నారా లేదా అని తెలుసుకోవాలనుందా? సింపుల్ టిప్పే. నిజంగా ఎదుటి వాళ్ళు శ్రద్ధగా వింటుంటే ఈ హెడ్ లిటిల్ రైట్ సైడ్ టిల్ట్ అవుతుంది. వింటున్నప్పుడు ఇలా వింటారు,
వాళ్ళకి తెలియదు అలా టిల్ట్ అయినట్టు. అది ఖచ్చితంగా వింటున్నప్పుడు బ్రెయిన్స్ పొజిషన్ దట్ యాంగిల్ విల్ గో టు 15 degrees, జస్ట్ లిటిల్ రైట్ టిల్ట్, అప్పుడు వింటున్నట్టు. ఇది నేను ఎందుకు ఎప్పుడైనా మధ్యలోనో లేదా చివరిలో ఎందుకు చెబుతానంటే ముందే చెప్పొచ్చు, అప్పుడు అందరు ఇలానే వింటారు, చెప్పండి అని. సో ఇట్ ఈస్ లెస్ ఈజీ టు ఫేక్. యూ కెనాట్ ఫేక్ బికాస్ బాడీ లాంగ్వేజ్ స్పీక్ ట్రూత్. లాస్ట్ దే రిలేట్ స్ట్రాంగ్లీ టు వర్బల్ మెసేజెస్. జనరల్లీ ఏం మాట్లాడతామో ఇప్పుడు మీరు చూసారు లేదో, నేను ఎందుకు అరెస్ట్ అన్నానంటే నేను మాట్లాడుతున్నప్పుడు నా చేతులు బాగా కదలాలి. అరెస్ట్ చేస్తే దెర్ ఈజ్ ఓన్లీ వన్ స్పీకర్ అట్ ద నేషనల్ లెవెల్ హూ విల్ స్పీక్ వితౌట్ ఎనీ బాడీ లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ August 15th or January 26th. బాడీ లాంగ్వేజ్ అక్కర్లేదు చూపించడం, ఇంకా అది కనిపించకుండా కూడా ఒక గ్లాస్ కూడా అడ్డం ఉంటుంది, ఏమైనా అంతో ఇంతో ఉంది. ఇలాంటివి మాట్లాడాలనుకున్నప్పుడు ఏ స్పీకర్కైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది చేతికి మైక్ ఇస్తే. సో దట్స్ ఎగ్జాక్ట్లీ ఐ సే దట్. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు బెస్ట్ స్పీకర్స్, ఎనీ పొలిటికల్ స్పీకర్స్ కానీ ఎవరైనా సరే జెస్చర్స్ ఎంతగా ఉపయోగిస్తారో అంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. వేణు భగవాన్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు బాగా గమనించండి, ఎక్కడెక్కడైనా ఆయన ఈ వేలు పాయింట్ ఇలా చూపించి చెబుతారు ఇట్లా. ఈజ్ ఫోకసింగ్ అండ్ స్ట్రెస్సింగ్, దట్ షోస్ అ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్ హిజ్ ఓన్ బిలీఫ్ సిస్టమ్, స్ట్రాంగ్గా. నేను ఒక్కసారి చూశాను, హీ వాజ్ జస్ట్ యూజింగ్ లైక్ దిస్. ఎక్కడ యూజ్ చేస్తున్నారా, ఇక్కడేంటి యూజ్ చేస్తున్నారా అని. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ స్పీక్స్ అబౌట్ ద లీడర్షిప్ వెన్ హీ వాజ్ ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ అబౌట్ అ లీడర్ అండ్ హీ వాజ్ జస్ట్ సేయింగ్ దిస్. సో లీడర్స్ విల్ ఆల్వేస్ కమాండ్ లైక్ దిస్, యాక్సెప్ట్ లైక్ దిస్ అండ్ నెవర్ డూ ఎ ఫింగర్. పీపుల్ విల్ నాట్ షో ఫింగర్ చూపించకూడదు. నా దగ్గర కొన్ని పొలిటికల్ ఫిగర్స్ కూడా ఉన్నాయి, అయినా వీ డోంట్ హ్యావ్ టైమ్, జస్ట్ లెట్ మీ జస్ట్ షో. దీస్ ఆర్ ఆల్ సోర్సెస్ బాడీ లాంగ్వేజ్. పోస్చర్స్, జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, స్మైల్, ఐ కాంటాక్ట్, వాయిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టోన్, మాడ్యులేషన్. ఏమండి చెప్పే మాటను బట్టి మీరు అవతల వాళ్ళ మీద కోపంతో అన్నారా, అభిమానంతో అన్నారా. ఇందాక వేణుభగవాన్ మాట్లాడుతూ చెప్పారు, అలాంటి పెద్దవాళ్ళు తిట్టినది ఆశీర్వాదమే. ఆ తిట్టే టోన్ ఉంది, అందులో ప్రేమ ఉందా లేదా అన్నది టోన్ చెప్తుంది. అలా కాకుండా నేను సర్కాస్టిక్గా కూడా చెప్పొచ్చు. ఇంకోసారి ఈ పని చేస్తున్నప్పుడు నాకు కూడా చెబితే నాకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ చెప్పడానికి. ఇంకొకసారి ఎప్పుడైనా సరే నాకు చెప్పకుండా ఈ పని చేసావంటే మీనింగ్ ఒకటే అయినా సరే ద వే యు ఆర్ సేయింగ్ ఈజ్ డిఫరెంట్. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్స్, డ్రెస్, క్లోత్స్, యువర్ డ్రెస్ ఆల్సో స్పీక్స్ వాట్ యు ఆర్. అందుకే డ్రెస్ కోడ్ అంటారు, యూనిఫామ్ అంటారు. పోస్చర్స్, నాకు తెలుసు చాలామంది స్వామి వివేకానంద మీదే ఫోకస్ చేశారని, ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పోస్చర్స్. మీ ఫోకస్ పోస్చర్ మీద ఉన్నప్పుడు, నేను పోస్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ ఈ ఒక్క స్లైడ్ మీదే నేను ఒక ½ అవర్ మాట్లాడుతుంటాను. బట్ ఎనీవే ఐ విల్ జస్ట్ స్పీక్ టు ఎ మినిట్. ఎప్పుడైనా సరే ఆ పాయింటర్ ఈజ్ నాట్ సర్ బ్రైట్ ఎనఫ్. ఈ అమ్మాయిని చూస్తే మోకాళ్ళ నుంచి కాళ్ళు స్ట్రైట్గా ఉన్నాయి, అట్లాగే వీపు స్ట్రైట్ ఉంది, లుక్ స్ట్రైట్ ఉంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్క్వైర్ పోస్చర్. పీపుల్ దోస్ ఆర్ ఆల్ కాన్ఫిడెంట్ and they will sit like this and your concentration will be very very high if you sit in this posture. దీన్ని ఇలా కూర్చున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ని చదవడం కూడా చాలా కష్టం. అయితే ఇలా చాలాసేపు కూర్చోవడం కూడా చాలా కష్టం. మీకు తెలియకుండానే చాలా పోస్చర్స్ మార్చుకుని చేతులు కట్టుకోవచ్చు, చేతులు తీసేసి. మీకు తెలుసా యూఎస్లో ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు హే హౌ డు యు లైక్ మై ప్రోగ్రామ్ అని వాళ్ళు అంటే, మీరు వాళ్ళ ప్రోగ్రామ్ ఎలా ఉందో చెప్పడానికి మాటలతో చెప్పకుండా వాళ్ళ ముందు చేతులు కట్టుకుంటే చెత్తగా ఉందని అర్థం. ఐ డెంట్ లైక్ అని ప్రోగ్రామ్. మనకి చాలా తెలియదు కానీ చేతులు కట్టుకోవటం ఇండియాలో మనకు గౌరవ సూచకం, అంతే కదండి. స్టూడెంట్స్ టీచర్ ముందు చేతులు కట్టుకుంటాడు. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో మీరు చేతులు కట్టుకుంటే ఇట్స్ అ డిఫెండింగ్ పోస్చర్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ యూ వాట్ యు ఆర్ సెయింగ్, ఐఎమ్ నాట్ లిజనింగ్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ పాయింట్, ఐఎమ్ లాకింగ్ మై సెల్ఫ్. యాక్చువల్గా నేను ఆలోచించా, ఇదేంటి ఇంత కల్చరల్ డిఫరెన్స్ మనం ఇండియాలో ఎందుకు ఇలా తీసుకుంటున్నాం, అక్కడ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఒరిజినల్గా గమనిస్తే కొంచెం లోపలికి పోతే ఇండియాలో కూడా అదే ఫీలింగే. ఐ టెల్ యూ హౌ ఇట్ ఈజ్. స్టూడెంట్ ఎప్పుడు చేతులు కట్టుకుంటాడు, ఏ టీచర్లే ఎన్నిసార్లు నీకు హోంవర్క్ చేయాలని చెప్పాను, చేతులు కట్టుకుంటాడు. బుద్ధి ఉందా మీ నాన్న బిలు ఇంకోసారి ఇట్లా చేస్తారని ఇట్లా ఉంటాడు. తిడుతూ ఉన్నప్పుడు చేతులు కట్టుకొని ఇట్లా ఉన్నా అంటే ఐ డోంట్ లైక్ యువర్ తిట్లు అని. వాట్ ఎవర్ ద స్కోల్డింగ్స్ యువర్ గివింగ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్. చేతులు కట్టుకుంటాను. సరే అయిపోయిందా. సో వెన్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఐ విల్ రిలీజ్ ఇట్. యాక్చువల్గా ఇది నెగోషియేషన్ స్కిల్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూరోపియన్స్ వెన్ దే ఆర్ నెగోషియేటింగ్, ఐ టెల్ యూ దిస్ ఆల్సో షోస్ దిస్ యాంగ్జైటీ. చాలామంది ఇలా చేతులు ఫింగర్స్ ఇలా పెట్టారు. అందుకే ఐ కెప్ట్ మై ఫింగర్స్ క్రాస్డ్ అంటే ఐఎమ్ వెయిటింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అని. ఎప్పుడైనా పెద్ద బిజినెస్ డీల్స్లో ఉన్నప్పుడు
చేతులు ఇలా పెట్టుకుంటే ఇతను ఇంకా డెసిషన్ తీసుకోలేదు, దెర్ ఈజ్ సమ్ డౌట్ ఇన్ హిమ్ అండ్ హీ హెస్ గాట్ సమ్ యాంగ్జైటీ అని అర్థం. అవతల వాళ్ళు ఏం చేస్తారంటే అండి, దీస్ ఆర్ ఆల్ హయ్యెస్ట్ నెగోసియేషన్ జరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తారు. ఇతని చేతులు రిలీజ్ చేయిస్తే మైండ్లో థాట్ మారిపోతుంది. హీ కెన్ డిసైడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ దేర్, కొనాలా వద్దా అనుకున్నప్పుడు ఇలా ఉంటాడు. చేతులు విధిస్తే హీ హెస్ డిసైడెడ్. మరి చేతులు ఎలా విభజించాలి? సో అతని మనసులో ఆలోచన మారాలి. చేతులు తీస్తే ఆలోచన మారుతుంది, లేదా ఆలోచన మారితే చేతులు తీస్తుంది. సో వాట్ దే డూ ఇస్ దట్ దే విల్ ఆఫర్ ఎ డ్రింక్ ఆర్ దే ఆఫర్ ఎ సిగరెట్. అప్పుడు ఏదైనా చేత్తో తీసుకోవాలంటే ఈ చేయి తీయాల్సిందే. ఆ సిగరెట్ తీసుకునే లోపు హీ విల్ పుట్ అక్రాస్ హిస్ పాయింట్, హీ చేంజ్ హిస్ మైండ్. ఎనీవే, దీస్ ఆర్ ఆల్ పోస్చర్స్. కెన్ యూ టెల్ మీ హూ ఇస్ ద విన్నర్? సాయిబాబు గారు ఎంతవరకు అంటే టైం అట్లా మీరు ఎంత ఇస్తున్నారో చెప్ప. అదే ప్రాబ్లం నేను చెప్పాను, లైఫ్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత. అదే ప్రాబ్లం, అందుకే అడిగాను. ఎందుకంటే వాళ్ళు ముగించాలని అనుకుంటున్నారు కదా, వీళ్ళు బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత నా సమయానికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. అందుకే నేనే బ్యారియర్ పెట్టుకుందామని. ఎనీవే, అనదర్ 10 minutes ఐ విల్ ఫినిష్ because I know the commitment that we have given to the hall. Okay, can anybody tell me who is the winner, left or right? The person with the ball. Yes madam, left. Very good. And raise the hands who say right. Oh, raise the hand who say left. Fantastic, very good, I am very happy. ఈ లెఫ్ట్ అని ఎందుకు అనుకుంటున్నారంటే, అంటే ఇప్పుడు నేను మళ్ళీ మేము ఇంటరాక్ట్ అయితే టైం అవుతుంది, దూరంగా ఉన్నాం కాబట్టి నాకు అర్థమైంది మీరందరూ చేతులు ఇట్లా పైన నడుము మీద చేతులు పెట్టుకున్నాడు కాబట్టి డెఫినెట్గా విన్నర్ అయి ఉంటాడు ఇతను. పైగా ఆ విన్నర్ అట్లా గెలిచిన వాడే హీరోలాగా నిలబడి ఉంటాడు, అందుకే గెలిచి ఉంటాడు అని. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఐఎమ్ అట్ ద రైట్ ప్లేస్ టు స్పీక్ అబౌట్ ఎ బాడీ లాంగ్వేజ్. యూ కాంట్ కమ్ టు ఏ కంక్లూజన్, బట్ ఈ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను. అంటే ఇది యూనివర్సల్ జనరలైజ్డ్ ఒపీనియన్ కాదు. Can you see a smile on his face? Can you see a little relaxed of his body? And he is holding the ball. Winners carry the wickets in the cricket. So he is carrying the ball. సరే, ఇతను ఎందుకు కాదు విన్నర్? మొహంలో అగ్రెసివ్నెస్ చూసారా? యాక్చువల్గా విన్నర్ ఏంటంటే అండి, క్రికెట్ ఆడి బాగా దెబ్బ తగిలి మోకాలికి రక్తం వచ్చి అంతా చేసి మీరు విన్నర్ అంటే వాడి మొహంలో ఈ బాధ కనిపించదు. సో హీఈస్ వెరీ వెరీ అగ్రెసివ్. అండ్ ఇట్లా పెట్టుకున్నప్పుడు మీరు హీరో అనుకుని ఉంటారు. ఒకవేళ అలా నడుము మీద చేతులు పెట్టుకుంటేనే అది విన్నర్ అయితే మరి ఇతన్ని ఏమంటారు? The officer's body language is sufficient to communicate a strong disapproval without using any words. He doesn't like. When people do not like or are not comfortable, people keep their hands on their hips, because when they lose their confidence, they lose the balance of their body. To keep their body balance, they have to keep their hands on the hips. కానీ ఇది జనరలైజ్ కాదు, బికాస్ రీడింగ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ నాట్ విత్ వన్ సిచ్యుయేషన్, ఇట్స్ రాంగ్. యూ విల్ హ్యావ్ టు రీడ్ దెమ్ అగైన్ అండ్ అగైన్ టు కమ్ టు ఏ కంక్లూజన్. ఇది ఈ సిచ్యువేషన్కే. రేపు టుమారో మీరు ఎప్పుడైనా మీరు ఇది విన్నారు కాబట్టి ఎవరైనా ఇట్లా నిలబడి ఉంటే అది వాడు లూజర్ నిలబడ్డాడు చూడండి అనకండి. సో దీస్ ఆర్ ద పోస్చర్స్. ఫస్ట్ పోస్చర్లో చూస్తే మీరు ఆ అమ్మాయి తల వంచి ఉంది, ఆ అమ్మాయి చూపులు ఇలా ఉంటాయి, చేతులు మోకాళ్ళ మధ్యలో ఉన్నాయి. రెండవది చూస్తే మరీ స్ట్రైట్గా ఉంది, చైర్కి వీపుకి గ్యాప్ కనిపిస్తుంది మీకు, అది బాగా యాంగ్జైటీతో ఉన్నప్పుడు. చివరిది కరెక్ట్ పాయిస్డ్ రిలాక్స్డ్ పోస్చర్. ఈ పోస్చర్స్ ఆర్ వెరీ గుడ్. అందుకే ఎప్పుడైనా యోగాలోను ధ్యానంలోను ప్రతిసారి మనం గుర్తు చేస్తుంటారు, వీపును నిటారుగా ఉంచండి అని. బికాస్ యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ విల్ బి వెరీ హై వెన్ యువర్ వర్టిబ్రా ఇస్ హై. కాన్ఫిడెంట్ షేక్ హ్యాండ్. అసలు ఈ షేక్ హ్యాండ్ ఇదొక్కటి నేను ఐ విల్ డెమో. దిస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యూ కీప్ గివింగ్ షేక్ హ్యాండ్ టు ఎవ్రీబడి. కెన్ ఎనీబడి కమ్ హియర్ అండ్ ఫర్ I'll just show the process of shake hand. Somebody, anybody? Very good. The young guy is coming here. Oh, chalu. Endi muggu. Okay, good. I have one female also to give a shake hand. That's why. Come here. I'll మీరు అట్టెళ్ళండి, ముందు ఈయన షేక్ హ్యాండ్ ఇస్తాను. దట్స్ వై. Can you see some anxiety on his hand? I know, I understand the anxiety. Feel my shake hand. How is it?
How is my shake hand? Not getting it like. How do you feel my shake hand? Normal ante. Normal, right? In fact, I tell you, it's not even normal. I gave a dead fish shake hand to him. కొంతమంది ఇస్తుంటారండి షేక్ హ్యాండ్. దిస్ ఈజ్ ద వే షేక్ హ్యాండ్. హలో. ఇంక నేను ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చానో నా హ్యాండ్ను మోసే బాధ్యత అయిందే. ఇంకొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చి హలో హౌ యూ బాగున్నారా, ఈయన హ్యాండ్ నా చేతిలో ఉంటుంది, ఆయనతో మాట్లాడుతుంటారు. అండ్ షేక్ హ్యాండ్స్ పీపుల్ మెకానికల్లీ పీపుల్ గివ్ ఎ షేక్ హ్యాండ్. దిస్ మెకానికల్ షేక్ హ్యాండ్ ఎప్పుడైతే జరుగుతుందో మీకు తెలియదు, ఆ షేక్ హ్యాండే అవతల వాళ్ళకి ఇమ్మీడియట్గా మీ మీద ఒపీనియన్ ఫామ్ అవ్వడానికి కారణమవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి సపరేట్గా షేక్ హ్యాండ్ మీదే ట్రైనింగ్ ఉంది. హౌ డూ యూ గివ్ ఏ షేక్ హ్యాండ్? టెల్ యూ వాట్ ఈస్ ద షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ అంటే యువర్ పామ్ షుడ్ టచ్ ద పామ్. అయితే దీనికి ముందు దెర్ ఈస్ అ ప్రాసెస్. ఐ విల్ జస్ట్ స్టెప్ వైజ్ ద ప్రాసెస్. వెన్ యూ గివ్ కమ్ జస్ట్ స్టాండ్ ఆపోజిట్ టు మీ, రైట్. whenever you give a shake hand, మీరు ఎంత దూరం నుంచి వచ్చినా ఇచ్చేటప్పటికి your left leg should be forward and right hand should be forward. And when you give a shake hand, హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే పైకి చేయెత్తినప్పుడు మీ మోచేయి ఎంత పొడవు ఉంటుందో, ఎంత కిందికి ఉంటుందో మోచేయి నుంచి స్ట్రైట్గా చేయి ఉండాలి. ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇలా ఇవ్వకూడదు. దిస్ ఈజ్ ద షేక్ హ్యాండ్. దట్ ఈజ్ యువర్ ఆర్మ్ లెంగ్త్ టిల్ ద ఎల్బో. అదొండి. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత look into his eyes and then smile. Give a shake hand. 1 second, half a second space ఇచ్చిన తర్వాత ఈ హ్యాండ్ని once again you firmly press it. Did you find the difference? Yes sir. Did you find the difference? Right? మీరు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అతను ఒపీనియన్ ఫామ్ చేసుకునే లోపల మీరు చేసే ప్రెస్ ఉందే, దట్ విల్ ట్రాన్స్ఫర్ ద కాన్ఫిడెన్స్ ఫ్రమ్ యువర్ మైండ్ టు త్రూ హ్యాండ్స్ టు ద త్రూ his hand to his mind, and he will form an opinion. He is a very confident person. That's how you have to give a shake hand. So this has to happen within seconds. For example, I'll give a shake hand, what I said. That's all. Whatever I said, I did it. కానీ మనం అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వస్తారు ఇట్లా చేసి ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం అయిపోయిందండి. సో ఇలాంటి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అట్లాగే ఫిమేల్ షేక్ హ్యాండ్, వెన్ ఎవర్ యూ గివ్ ఎ ఫిమేల్ షేక్ హ్యాండ్, యూ హ్యావ్ టు గివ్ ఎ ఫర్మ్ షేక్ హ్యాండ్. ఇస్తున్నప్పుడు ఈ బొటని వేలు, ఈ థమ్ షుడ్ గివ్ ఎ జెంటిల్ ప్రెస్ హియర్. దట్ షోస్ యువర్ కేర్. అదర్వైజ్ మీరు ఇలా ప్రెస్ కాకుండా ఇక్కడ ప్రెస్ చేస్తే, బికాస్ దే ఆర్ లిటిల్ జెంటిల్ అండ్ మెన్ విల్ హ్యావ్ ఎ ఫర్మ్ strength there in their right hand and they give a firm shake hand, it may give pain to them. Moreover, women sometimes they will always be with the rings. మీరు ఆ రింగ్ ఫింగర్ని ప్రెస్ చేసినప్పుడు అది నలిగే ప్రమాదం ఉంది. మీరు చేయాలనుకున్న ఇంప్రెషన్కి రివర్స్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంది. సో ద షేక్ హ్యాండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దో ఇట్ హ్యాపన్స్ ఇన్ సెకండ్స్, దట్ సెకండ్స్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్. దట్స్ వై ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మినిట్స్ I said. Anyway, thank you very much. I just wanted to demo this. Thank you. Thank you very much. All right. So I was just talking about, చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ షేక్ హ్యాండ్స్ ఉన్నాయో. దిస్ ఈజ్ డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్. లైఫ్ లేకుండా చేయి మాత్రం ఇచ్చి పూర్తిగా జీవం చచ్చిపోయిన చేతి ఎప్పుడైతే చేతికి ఇస్తామో అవతల వాళ్ళు పట్టుకున్నప్పుడు దే విల్ ఫీల్ వాట్ ఎ డల్ ఫెలో హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అతనికి ఏదో ఊరికే మిమ్మల్ని కలవాలని ఉంది తప్ప ఇంకా ఆ తర్వాత మీరు ఏం మాట్లాడినా అంతా భలే డ్రామాలు వేస్తారు తెలుసా. మాట్లాడతాడు కానీ ఆయన నమ్మడానికి లేదు, ఇన్ని మాట్లాడతాడు. దిస్ ఈజ్ ఆల్ యాక్చువల్లీ ద థాట్ ప్రాసెస్ ఇట్ గోస్. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ మైండ్ ప్రాసెసింగ్ సిస్టమ్. హౌ డు దే ప్రాసెస్ విత్ ద ఎవిడెన్సెస్ అండ్ ద మైండ్ ఆల్సో యాడ్ సమ్ మోర్ అజంప్షన్స్, మొత్తం కలిపి ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. ఇవన్నీ సెకండ్స్లోనే అయిపోతాయి. పొలిటికల్ షేక్ హ్యాండ్, ఎనీ పొలిటికల్ లీడర్ గివ్ ఎ షేక్ హ్యాండ్ అండ్ వన్ మోర్ హ్యాండ్ ఆల్సో విల్ సపోర్ట్ బికాస్ దే డోంట్ ట్రస్ట్ దేర్ ఓన్ హ్యాండ్. This is firm shake hand. An executive, firm, confident shake hand is this. You have to give that shake hand. Shake hand at least 3 pumps cheyali. Meer shake hand nagatu 3 pumps. And shake hand istunappudu you need to be very conscious that you are giving shake hand. Look into your eyes and smile, then give a shake hand. Most of the times have you seen enta mechanical untarante ఎవరైనా పరిచయం చేస్తే ఏమండి ఈయన సుబ్బారావు గారు ఇలా పని చేస్తుంటారని షేక్ హ్యాండ్, హలో బాగున్నారా అని. అవును ఇందాక ఆయన పేరు ఏం చెప్పారు, అప్పుడు వినలేదు ఈయన. So you need to present there. Most of the times people are all very mechanical. Gestures are very important. We use gestures to reinforce something. Gestures are very very powerful. You know very well.
ఎవరండి ఇది వాడేది? వెరీ గుడ్. ఇది ఎవరు వాడతారండి? ఇదెవరండి? ఒక్కసారి నేను చెబితే మీ సబ్కాన్షియస్ మైండ్ పొరల్లో ఎక్కడో దాగి ఉన్న మెమొరీస్ అన్నీ బయటికి తీసి ఏ వ్యక్తి ఇది వాడతారో మీరు అంత ఖచ్చితంగా చెప్పగలిగారంటే ఈ జెస్చర్లో ఉన్న పవర్ అట్లా. వరల్డ్ గ్లోబల్లీ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ దే విల్ గెట్ ట్రైన్ టు ఇన్వెంట్ దేర్ ఓన్ జెస్చర్. ఒక జెస్చర్తో మనం పాపులర్ అవ్వాలి అని జెస్చర్ని వాళ్ళు ఇన్వెంట్ చేసి మరీ కడతారు. ఇది ఎవరు చెప్పండి? మీరు చెప్పలేరు, అది నా జెస్చర్. కెన్ యూ సీ ద యాంగ్జైటీ? ఎవరు ఈ ముగ్గురులో యాంగ్జైటీ ఉంది? సో యూ విల్ అండర్స్టాండ్. కానీ అతనికి తెలియదు నేను యాంగ్జైటీలో ఉన్నట్టు ప్రపంచం అంతా గుర్తిస్తుంది అనే విషయం. ప్రపంచవ్యాప్తంగా ఈ జెస్చర్ను వాడే ఒకే ఒక దేశం మీకు తెలుసు. సో అలా అంటే వాళ్ళు వెంటనే ఇండియానా అంటారు. అంటే మనం భారతదేశం ఎక్కడుంది ప్రపంచ పటంలో, మీరు భారతదేశాన్ని ఎక్కడ గుర్తించవచ్చు, ఇవన్నీ ఏం చెప్పక్కర్లేకుండా అది ఒక్క జెస్చరే విల్ రివీల్ ద ఐడెంటిటీ ఆఫ్ అవర్ కంట్రీ. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇట్ కమ్యూనికేట్స్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ జెస్చర్స్ అండ్ డిఫరెంట్ పర్సన్స్ బికాస్ ఇవన్నీ కేస్ స్టడీస్ వెన్ వీఆర్ యూజింగ్ ఆల్ దోస్ థింగ్స్. Facial expressions, they are very, very important. Do you know there are 36,000 facial expressions are there with the different meanings. 36,000 expressions are there and people use this. ఇది ఏ సిచ్యువేషన్లో ఇలా ఉండొచ్చు చెప్పండి? ఐ టెల్ యూ డీటెయిల్స్. ఇప్పుడు ఈ అబ్బాయి ఆ రెండు కనుల మధ్యలో ఉన్న కనుబొమ్మల్లో ఒక 2 కండరాల నుంచి 18 కండరాలు అక్కడ ఉంటే 2 కండరాల నుంచి 18 కండరాలు డిఫరెంట్ కాంబినేషన్స్లో మారుతున్నప్పుడు డిఫరెంట్ ఎమోషన్స్, ఫీలింగ్స్ మారితే డిఫరెంట్ జడ్జిమెంట్స్ కూడా మారిపోతాయి. బట్ విత్ ఇన్ మినిట్స్ సేమ్ ఫేస్ కెన్ చేంజ్ ద ఎక్స్ప్రెషన్. అండ్ పీపుల్ ఆల్సో రియలైజ్ వాట్ ఈస్ ద డైలాగ్ బిహైండ్ ఇట్ ఆల్సో యూ కెన్ సే నౌ. సో how you read it and how you understand very fast with the facial expression. మనకు తెలియదండి. ఒక్కోసారి డల్గా ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, మన కాన్ఫిడెన్స్ లేనప్పుడు దిస్ ఈజ్ వాట్ ఈస్ వీఆర్. కింద చూడడం, ఫేషియల్ చూడండి, అసలు అదే ఫేసే. బట్ డూ యూ బిలీవ్ ద సేమ్ ఫేస్ విత్ అ స్మైల్ లైక్ దిస్? ఎన్ని కండరాల మార్పుల ద్వారానో ద ఫేస్ విల్ లుక్ లైక్ దిస్. ఒక అమెరికన్ కంపెనీ somebody asked, యాడ్ ఏజెన్సీ అడిగారు, ఏమంటే మీ ప్రోడక్ట్ని ఇండియాలో అడ్వర్టైజ్ చేయండి అని. అక్కర్లేదు, ఇండియాలో పెద్ద బిజినెస్ ఏం రాదు, నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వక్కర్లేదు. భలే మీరు ఇస్తే మంచి సేల్ అవుతుందని. దట్ ఈస్ నాట్ ద రైట్ మీడియా ఐ ఫీల్ అన్నాను. అట్లా మీరు ఇండియాలో టీవీ రైట్ మీడియా కాదా? మామూలుగా చూడరు, నేను ఒక ఫోటో చూపిస్తాను, మీరే డిసైడ్ చేసుకోండి అన్నాను. ఈ ఫోటో చూపించిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా ఆయన బడ్జెట్ మొత్తం 1 yearకి యాడ్ ఏజెన్సీకి రిలీజ్ చేశాడంట. ఫోటో ఇది. ఒక్కరికైనా ఇంట్లో నీళ్ళు వచ్చాయి, ఇల్లు ఇబ్బందిగా ఉంది అన్న ఫేస్ ఎక్కడికైనా ఎవరి మీదైనా ఉందని ఆవిడ పక్కింటి వాళ్ళని కూడా పిలిచి టీవీ సీరియల్ చూపిస్తుంది. అండ్ మీరు బాగా గమనిస్తే వెనకాల పెద్ద మనిషి చేతులు నడుము మీద పెట్టుకున్నారు, చూసారు లేదో? ఒకవేళ విన్నర్ అయి ఉంటే అలా పెట్టుకునేవాడు కాదు. స్మైల్. ఐ నో వెన్ దే డోంట్ స్మైల్ వీ హ్యావ్ టు షో. మీకు తెలుసా, ఏజ్ పెరిగే కొద్దీ స్మైల్ మాయమవుతూ ఉంటుందంట. ఎందుకంటే పిల్లలు నవ్వాలి కానీ మనం కాదని. పైగా నవ్వితే నేను అదేదో నాకు కొత్త. ఇప్పుడు ఎప్పుడైనా సరే నవ్వు ఎప్పుడు వస్తుందంటే అండి, ఫస్ట్ టైం విన్నప్పుడు, కొత్త విషయం తెలుసుకున్నప్పుడు, నిన్ను ఆనందపరిచినప్పుడు. మొదటిసారిగా చూడండి, ఒక ఆయన ఎవరైనా ట్రైనర్ వచ్చి ఒక జోక్ వేసాడు అనుకోండి, అందరూ బాగా నవ్వుతారు. రెండోసారి మళ్ళీ అదే వేదిక మీద అదే జోక్ వేసాడు అనుకోండి, కొంతమంది నవ్వుతారు. మళ్ళీ మూడోసారి అదే జోక్ వేసాడు అనుకోండి, నవ్వు రాదు, పాత పడిపోయింది. సో 4వసారి వేస్తే ఆయన ఒక్కడే నవ్వుకాలి. అదే ట్రైనర్ అన్నా అంట, నేను ఒక జోక్ 3 సార్లు వేస్తే 3వసారి మళ్ళీ నవ్వు రాలేదు, కానీ మీ బాధలు మాత్రం మరీ గుర్తు తెచ్చుకొని బాధపడతారే, అది మనిషి నైజం. బట్ నేను నవ్వు గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఇలా తెలిసిపోయిన విషయాలు జీవితంలో ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా నవ్వు రాదు. ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా నవ్వు రాలేదంటే మీకు అన్నీ తెలుసని అర్థం. మనిషి బాగా పండిపోయాడంటే ఎవరన్నా అంటే పండిపోయా, బాగా రాలిపోగలవు, జాగ్రత్త అని. ఐ కాంటాక్ట్లో చాలా ఉన్నాయి. స్టేర్, గ్లాన్స్, ఐ కాంటాక్ట్ ఈజ్ డిఫరెంట్.
మీరు ఐ కాంటాక్ట్ అంటే కళ్ళల్లో చూడడం ఐ కాంటాక్ట్ కాదు, రాంగ్, చాలామంది తప్పు అనుకుంటారు. ఐ కాంటాక్ట్ అంటే మీ దృష్టిని ఈ రెండు కళ్ళలో ఏ ప్రాంతంలో అయినా సరే, ముఖ్యంగా మధ్యలో ఫేస్ను ఫోకస్ చేస్తూ చూస్తే సరిపోతుంది. కానీ ఐస్ని చూస్తే దట్ ఈస్ వాట్ ఈస్ స్టేర్. మీకు డౌట్ వచ్చినప్పుడు అట్లా చూస్తారు. ఏంటి మళ్ళీ చెప్పు ఒకసారి అన్నప్పుడు మీరు కళ్ళలో చూస్తారు, అప్పుడు డౌట్ వచ్చింది. కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు ఫేస్లో కళ్ళ ప్రాంతంలో చూస్తే సరిపోతుంది. వాయిస్, we already discussed about the importance of the voice. Silence is very very powerful message. ఇందాక వేణు చెప్తున్నాడు, if your silence is, your words are better than the silence, then you use your words and use the language. Silence is very powerful, you know very well. See, ఇంత సౌండ్ చేసే టీం ఒక్కోసారి ఇంత సైలెంట్ కూడా ఉంటుంది. సిచ్యుయేషన్స్ డిఫరెంట్, కానీ హౌ దే లుక్ లైక్ వెన్ దే ఆర్ సైలెంట్, ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. సీ ద సైలెన్స్, అండ్ సైలెన్స్ సేస్ మెనీ థింగ్స్. కానీ మీకు తెలుసా, కొన్ని దేశాల్లో రైల్వే కోచ్లో లేడీస్ కోచ్ ఉన్నట్టు, లేదా రిటైర్డ్ పీపుల్, ఏజ్డ్ పీపుల్ వాళ్ళ కోచ్ ఉన్నట్టు సైలెన్స్ కోచెస్ అని ఉంటాయి. అంటే ఎవరైతే నిశ్శబ్దాన్ని పూర్తిగా పాటించాలనుకున్నారో వాళ్ళు ఆ టికెట్ తీసుకుంటే వాళ్ళు న్యూస్ పేపర్ కూడా తీసుకొని ఆ కోచ్లకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా లేకుండా నాతో నేను గడపాలి అని అనుకునే వాళ్ళకి కోచెస్ ఉన్నాయి. సో సైలెన్స్, people have understood the value of silence. Dress and clothes. A socially intelligent person must be aware of the context and message sent by dressing style. You know very well. Tell me, if it is birthday today, if it is your birthday, do you wear the same dress? No question. ఒకవేళ మ్యారేజ్ ఫంక్షన్ ఉందనుకోండి, ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఒక డ్రెస్సు, మన రిలేటివ్లో మ్యారేజ్ ఫంక్షన్ అయితే అది వేరే డ్రెస్సు. అంటే ఆ లెవెల్స్, దాని అటాచ్మెంటు, నా డ్రెస్ ఏం కమ్యూనికేట్ చేస్తుందో మీకు బాగా తెలుసు. వెరీ వెరీ పవర్ఫుల్. దట్స్ వై డ్రెస్ కమ్యూనికేట్స్ వెరీ వెల్. ఇది ఫోటో అండి. దిస్ ఫోటో వాజ్ టేకెన్ వెన్ ద చైనీస్ ప్రెసిడెంట్ వెంట్ టు యుఎస్. ఇది క్రాస్ కల్చరల్ బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ లాంగ్వేజ్ ఎవ్రీవేర్ ఈజ్ నాట్ ద సేమ్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఓకే, ఆల్ ద బెస్ట్. కానీ మీరు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి ఇలా చూపించారంటే లోపల బొక్కలో దోసేస్తారు. దిస్ ఆర్ రాంగ్ మీనింగ్ దేర్. And you know what is this? Japan, this is money. In Japan, this is money. In the other country, in Germany, this is zero. For zero, people use. We use perfect. Somebody from India go and attend the interview in Germany, and you ask and say, how is my interview? Zero. Mano, thank you very much, sir. Perfect. So you need to understand this cross-cultural communication. For example, when you receive in India, we have a standard gesture. ఎప్పుడైనా గెస్ట్లను రిసీవ్ చేసుకోవాలంటే ఎలా రిసీవ్ చేసుకుంటామండి? నమస్తే, నమస్కారం. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇండియాస్ జెస్చర్. బట్ దిస్ ఈజ్ అమెరికన్ జెస్చర్. అమెరికన్స్ ఏంటంటే వాళ్ళు కమ్ అండ్ దే విల్ గివ్ ఎ హగ్ అండ్ గివ్ ఎ, దట్స్ నాట్ కిస్, ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ ఎ పెక్. దే విల్ గివ్ ఎ పెక్. సో వెదర్ ఇట్ ఈస్ ఎ మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ సంబడీస్ వైఫ్, దే డోంట్ మైండ్. దిస్ ఈజ్ వాట్ దేర్ కల్చర్ ఈస్. అమెరికన్స్ విల్ రిసీవ్ దిస్. ఒకసారి చైనా ప్రెసిడెంట్ అమెరికాకి వెళ్ళాడు, వాళ్ళ వైఫ్తో కలిసి వెళ్ళాడు. ఆయన నడుస్తుంటే సడన్గా వైఫ్ కనిపించలేదు. వెనక్కి చూసి, ఏ దిస్ ఈజ్ మై వైఫ్, వాట్ ఆర్ యూ డూయింగ్? దిస్ ఈజ్ అమెరికా. అమెరికన్ కల్చర్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ హౌ వీ రిసీవ్. ఓ దిస్ ఈజ్ వాట్ యూ డూ. ఇట్ డజంట్ నో. ఆఫ్టర్ సమ్ టైమ్ బుష్ వెంట్ టు చైనా. అండి బాడీ లాంగ్వేజ్ మనుషులకే కాదండి, ఆఫ్టర్ మ్యారేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ బాడీ లాంగ్వేజ్ షోస్ దట్ డెఫినెట్లీ యూ హ్యావ్ గివెన్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు మీ, మోర్ దెన్ ఎంజాయ్మెంట్, అండ్ I say big thanks to you. Thank you very much. ఆయన మనల్ని అర్థం చేసుకోగలిగినంత తేలిగ్గా మనం ఆయన్ని అర్థం చేసుకోలేకుండా ఆయన జాగ్రత్త పడతాడన్న నమ్మకం నాకుంది. అది సామర్థ్యంలో ఒక అంశం అని చెప్పని అనుకుంటాను నేను. ఏదైనా మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు మనుషుల్ని తేలిగ్గా అర్థం చేసుకోవటం సాధ్యమవుతుంది. మంచితనం ఎక్కువైతే ఇవన్నీ పై మెరుపులేమో అని అనిపిస్తుంది. అది వేరే విషయం. ఇప్పుడు సాయిబాబా గారు
రాము గారికి సన్మానం చేస్తారు. రాము గారు వచ్చారు. మీరు చెప్పండి. మన వి ఎంపవర్ ఇంటర్నేషనల్ ఇనాగ్రేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఈరోజు కార్యక్రమం అవగానే, ఇనాగ్రేషన్ అవగానే మనం సెకండ్ హాఫ్లో ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ముగ్గురు ప్రముఖులతో మనం ఎందుకు మాట్లాడించకూడదు అని ఒక ఆలోచన రావడంతో వీరు ముగ్గురిని కోరాం. ఫస్ట్ స్ట్రోక్లోనే ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేసి, రామ్ గారు నిజంగా ఈరోజు వర్కింగ్ డే, బట్ ఆయన టైంకి వచ్చారు. అలాగే వేణు భగవాన్ గారు, గంపనాశ్వర గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజమైన ధన్యవాదాలు తెలియజేసేది సెక్రటరీ భారత కాబట్టి వారు మీరు చెప్పండి. ఓపికగా విన్న మీ అందరికీ లాభం కలిగిందనే నమ్మకం, లాభం కలిగించాలనే విశ్వాసంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్లు we empower or we the trainers will never disappoint you.